ఏదైనా ఫ్యాక్టర్ ఉందా అన్నయ్య దగ్గర నుండి నేర్చుకుంది ఆర్ మిగతా డైరెక్టర్స్లో నుంచి ఇది అన్నయ్య దగ్గర ఉంది ఇది వీళ్ళ అంటే డిఫరెన్షియేట్ చేసుకుని ఉంటుందండి? డెఫినెట్గా ఉంది. అంటే ఇంకో క్వాలిటీ ఉండొచ్చు, బట్ అన్నయ్య దగ్గర ఉన్నది అంటే డైరెక్టర్స్ పర్స్పెక్టివ్లో చూడండి, అన్నయ్యని పక్కన పెట్టి అంతే. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆయన. ఇప్పుడు ఈ షార్ట్ ఈ సీన్ ఇన్ని డేస్ సినిమా అంటే అన్ని డేస్లో అయిపోతుంది పక్క. ఈరోజు ఇది రాలేదా ఆల్టర్నేట్ ఏంటి ఇమీడియట్ నెక్స్ట్ ఏముంది అది నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేట్ రాలేదు, ఇప్పుడు ఈ సీన్ తీయాలి, ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు, డేట్ లేవు అంటే ఏం చేయాలి? నేను వీళ్ళు నెక్స్ట్ షెడ్యూల్ తీసుకోండి, ప్లాన్ బి రెడీగా ఉంటుంది అంతే. ఈరోజు ఈ పని అయిపోవాలి, దానికి ఆల్టర్నేట్ ఏంటి? ఆయన బేసిక్గా రైటర్ అవ్వడం వల్ల సో ఈ సీన్ ఇలా జరగట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం ఆల్టర్నేట్, సో అది తీసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టాడు. సో ఆర్టిస్ట్ అన్నవాడు ఎప్పుడు కూడా తను ఏమనుకుంటున్నాడో సినిమా అది వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలి. సో వాళ్ళే డిస్టర్బ్ అయితే బేసిక్గా ఈయన అనుకున్న సినిమా రాదు. ఎవరికైనా డైరెక్టర్ కదా, ఆర్టిస్ట్ని అసలు డిస్టర్బ్ చేయడం. వాతో అంటే అక్కడున్న ఎలా ఉంటుందండి షూటింగ్, ఏదో చిన్న అందరూ జాలీ మూడ్లో ఉంటారు, హ్యాపీగా అంటే కూల్ ఉంటుంది వాతావరణం. అది ఆర్టిస్టులకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో అలాంటివి ఎక్కువ ఉంటాయి ఆయన దగ్గర, టెన్షన్ ఉంటుంది ఎవరికి. అండ్ స్కెడ్యూల్ ఆ మూవీ షూటింగ్ టైం కూడా ఎక్కువ ఎక్స్టెండ్ అవ్వదు. 60 days and 60 అంతే, లేదా 1-2 days తగ్గుతుంది, లేకపోతే పెరుగుద్ది తప్ప, బట్ ఎప్పుడు అవ్వదు. మీరు ఏడీగా వర్క్ చేశారు కదా, సో మీ డైరెక్షన్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ ఏడీగా చేశారు? 7 years చేశారు. సో నాలెడ్జ్ అది బాగుంటుంది కదా దాని రిలేటెడ్ అంతా. మీరు మీ మూవీస్ చూస్ చేసుకునేటప్పుడు డైరెక్టర్ మైండ్లోకి వచ్చేస్తాడా, లేకపోతే ఒక హీరోలాగే చూస్ చేసుకుంటాడు? కథ చెప్తున్నప్పుడు నేను హీరోనే వచ్చేస్తాడు ఫస్ట్. సో వీడు ఏం చేస్తాడు అంతే కదండి. మన కథ చెప్తుంటే నేను ఏం చేస్తాను అన్నదే ముందు హీరోనే వస్తాడు, డైరెక్టర్ రాడు. డైరెక్టర్ వస్తే అవుట్, అంతే. సో నేను ఇప్పుడు నా క్యారెక్టరైజేషన్ ఏంటి, వీడు ఎలా ఉంటాడు, ఈ కథలోకి ఎలా ఇన్వాల్వ్ అవుతాడు అన్నది హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటానండి నేను. సరే, మీకు ఆ క్యారెక్టరైజేషన్ అంతా నచ్చేసింది, మీరు హీరోగా ఓకే అయిపోయింది, కానీ కొన్ని మార్పులు ఉన్నాయి అనిపించింది అనుకోండి, చెప్తాను. కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలని చెప్తాను. ఆయనకి ఇష్టమయ్యి నన్ను కన్విన్స్ చేస్తే ఓకే. ఒక్కొక్కసారి మంద కూడా రాంగ్ అవుతుంది కాబట్టి కరెక్టే అనుకుంటాం, లేదు ఇక్కడ కొంచెం కావాలి అని అనుకుని చెప్తాం. వాళ్ళకి నచ్చితే అడ్జస్ట్ చేస్తారు. ఏదైనా సిచ్యువేషన్ ఉందా ఇలాగ మీకు మొత్తం నచ్చి జస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్, లేదా మీ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది, నా ఫ్లేవర్ ఎక్కడైనా మిస్ అవుతుందేమో ఈ మూవీతో, అవి యాడ్ చేస్తే బాగుండని తనకు చెప్పడం, తను అలా అయితే నాకు అదే డిస్టర్బ్ అయిపోద్దండి అని అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. అంటే నా దగ్గరికి వచ్చే కథలు కూడా ఎలాంటివి వస్తాయంటే అండి, చిన్న అంటే కమర్షియల్గా ఉండే కథలే వస్తాయి నా దగ్గర. అంటే బేసిక్గా నాకున్న క్యారెక్టరేషన్ సినిమాలు, నా దగ్గరికి వచ్చే కథలు కూడా సేమ్ అలానే ఉంటాయి. సో మోస్ట్లీ అవే ఇంక్లూడ్ చేసి నా దగ్గరికి వస్తూ ఉంటాయి. బట్ ఏదైనా చిన్న చిన్న కథలో కానీ ఏదైనా సజెషన్స్ అడుగుతూ ఉంటాను, బట్ ఇది మార్చండి అని చెప్తూ ఉంటాను. బట్ అది మార్చుకొని వచ్చారు అందరూ కూడా. ఈ మూవీలో శరత్ కుమార్ గారు చాలా మూవీస్ చేస్తుంటారు, తన ఎక్స్పీరియన్స్ అదంతా. ఫస్ట్ ఇంతకుముందు కలిసారా శరత్ కుమార్ గారు? ఫస్ట్ టైం ఆన్ సెట్స్లో. సో ఆయన దగ్గర నుండి నేర్చుకున్నది ఏదైనా బెస్ట్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? మీ ఒక్కొక్కరు అంటే ఇప్పుడు మీరు హీరో కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన క్యారెక్టర్స్ వేరే ఉన్నా మీకు కావాల్సింది మీరు తీసుకుంటారు ఆయన దగ్గర నుండి, మీ మైండ్ సెట్కి తగ్గట్టు. అలా తీసుకున్నది ఏమైనా ఉందా ఆయన దగ్గర? బిహేవియర్ అండి, అంటే డౌన్ టు ఎర్త్ అండ్ సూపర్ స్టార్ అక్కడ. ప్లస్ ఒక పార్టీ ఉంది, పొలిటికల్ పార్టీ ఉంది ఆయనకి. అలాంటి ఆయన ఇక్కడ లొకేషన్లో ఏం ఇబ్బంది పెట్టలే, డౌన్ టు ఎర్త్. ఏమి ఇస్తే అది, ఆయనకి ఏం కావాలో అడిగేవాడు, అది ఇచ్చేవాళ్ళం. షార్ట్కి వచ్చి చేసుకుని వెళ్ళిపోయేవారు, మిగతా మాతో బాగా మాట్లాడేవారు. సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ వ్యక్తి చాలా సింపుల్గా, బిహేవియర్ మెయిన్ ఇంపార్టెంట్. సో యాక్టింగ్ వైజ్ అంటారా, ఇంకా ఆయన లెజెండ్, వాళ్ళ దగ్గర నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. బట్ బిహేవియర్ మోస్ట్ ఇంపార్టెంట్ కదండి. సో ఆయన దగ్గర నుంచి అది బాగా నేర్చుకున్నాం. ఎవరు వచ్చినా బాగా రిసీవ్ చేసుకునేవారు.
అండ్ డైరెక్టర్ గారు సుదర్శన్ శైలేంద్ర, ఆయన గురించి చెప్పండి కొంచెం. సుదర్శన్ అదే చెప్పాను ఇందాక, నాకు అసోసియేట్ దగ్గర నుంచి పరిచయం. కథ బాగా నరేట్ చేస్తాడు. నరేషన్ చాలా బాగుంటుంది. నన్ను కన్విన్స్ చేశారు, పక్కన పెడితే ఆయన వెళ్ళి కన్విన్స్ చేశాడు. సో అందులోనే అర్థమైపోద్ది కదా సినిమా ఎలా తీస్తారు ఏంటి అని. ఇది మీరు అన్నారు కదా తమిళ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని చేశారు. ఈ యాక్ట్రెస్ని కూడా అలాగే అందుకోసమే తీసుకున్నా, తను ఆల్రెడీ అక్కడ 4 మూవీస్ చేసింది అన్నారు కదా. కరెక్ట్ అండి, దాని గురించి తీసుకున్నది. అలా ఉంటే రేపు పొద్దున్న ఒకవేళ ఇక్కడ సినిమా బాగుంటే ఆటోమేటిక్గా ఆయన ఏమన్నారంటే అక్కడ రిలీజ్ చేస్తాం. సో అక్కడ రిలీజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే శరత్ కుమార్ గారు ఎలా తెలుసు, సో అమ్మాయి కూడా తెలుసు, అది నాకు ఉపయోగపడదు. అందుకే ఆదిత్య మేనన్ ఉంటారు ఇందులో, ఆయన కూడా మన తెలుగులో ఆయన బాగా ఎస్టాబ్లిష్డ్, తమిళ్లో కూడా ఆయన బాగా తెలుసు, సో ఆయన్నే పెట్టుకోవడం జరిగింది. సో అలా మిక్స్డ్ అండి, అక్కడక్కడ యాక్టర్స్ని ప్లాన్ చేసింది. సో సుదర్శన్ గారిలో మీకు నచ్చింది నరేషన్. ఇంకోటి అంటే సజెషన్స్, అంటే ఈ అడ్వైజెస్ బాగా తీసుకుంటాడు, అందరు తీసుకుంటాడు. అదే కావాలి డైరెక్టర్కి, అదే కావాలి. నా అదే అని అనుకోవచ్చు ఎప్పుడు కూడా, అప్పుడు కూడా నీదే అవుద్ది, బట్ ఒకసారి వినాలి. విని అది కరెక్టా కాదా అన్నది చేస్తే ఎప్పుడు కూడా మంచిదే. సో అది తీసుకొని ఆయనకు కావాల్సినట్టు చేసేవాడు. సో ఆయనకి ఎవరు కెమెరామెన్, మంచి కెమెరామెన్ తెచ్చుకున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ని తెచ్చుకున్నాడు. సో సినిమాని ఆయన ఈ సినిమా పక్కాగా ప్యాక్డ్గా ఉండాలంటే టెక్నికల్గా కథపరంగా అంతా కరెక్ట్గా ఉండాలి. సో అలా ఆయన అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నాడు. అంటే అప్పుడు నేనున్నాను కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ అనేసరికి తెలియకుండా నా మీద కొంచెం ప్రెషర్ ఉంటుందండి. ఏదో దాంట్లో నేను ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటాను. అంటే కొత్త డైరెక్టర్ కదా, అది ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటాం, కొత్త ప్రొడక్షన్ కదా ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. సో కొంచెం ఇన్వాల్వ్ అవ్వడం ఏదో జరుగుతూ ఉంటుంది. అది డైరెక్టర్ మొత్తం చూసుకున్నాడు. హాయ్, నేను సాయిరామ్ శంకర్. నా సినిమా నేనో రకం మార్చ్ 17th రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా గురించి, నా గురించి, ఇంకా అన్ని విషయాల గురించి అడిగి ఇంటర్వ్యూ చేశారు మన హర్షిని గారు. సో వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఐ డ్రీమ్ మీడియాకి 700 million వ్యూస్ సో క్రాస్ అయింది. అంటే 700 million అంటే నాట్ ఏ జోక్. సో ఐ డ్రీమ్స్ బాగా పెరిగిపోతుంది. సో ఇలానే బాగా సక్సెస్ అవ్వాలని, ఐ డ్రీమ్స్ ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేస్తూ మమ్మల్ని అందరినీ మీ మధ్యకి తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.